ఫస్ట్ కన్సీవ్ అయ్యాను తెలిసాక నాగలక్ష్మి హాస్పిటల్లో భారతి మేడం దగ్గర కన్సల్ట్ అయ్యాము. మేడం తోటి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాము. మంత్లీ మేడం చెకప్స్ కానీ వీక్లీ ఇంజెక్షన్స్ అట్లా కంట్రోల్గా ఇచ్చి మెడిసిన్ అంతా బాగా ఇచ్చారు. తర్వాత టెస్ట్లు కూడా రాయడము అవి వెళ్ళి కరెక్ట్గా మేడం సజెషన్స్ పాటించాను. నాకు డెలివరీ అయ్యే టైంకి పూర్తి కంట్రోల్, బేబీ వెయిట్ కానీ ఏ విధమైన హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా బాగా పుట్టాడు నాకు. మేడం నార్మల్ డెలివరీకే ఎక్కువ మ్యాక్సిమం ప్రిఫరెన్స్ ఇచ్చి ట్రై చేయించారు. నేను కూడా అందుకు తోడ్పడాను. మేడంకు చాలా థ్యాంక్స్. మేము నాగలక్ష్మి హాస్పిటల్ని కన్సల్ట్ అయ్యాం. ఇక్కడ మేము భారతి మేడం దగ్గరికి వచ్చినాం. ముందు ఇది సెకండ్ టైం. ఫస్ట్ టైం కూడా మాకు నార్మల్ డెలివరీ చేసింది, సెకండ్ టైం కూడా నార్మల్ డెలివరీ చేసింది. యాక్చువల్ గా ఈ విషయం ఏంటంటే మేము బయట చూపించుకోవాలని మేము బయట కూడా హాస్పిటల్ చెక్ చేసింటే ఫస్ట్ టైం లో కూడా మాకు యాక్చువల్ గా వేరే హాస్పిటల్ చూపించింటే సిజరిన్ అవుతుంది అని చెప్పారు. ఇక్కడైతే గిన భారతి మేడం దగ్గరికి వచ్చింటే గిన మాకు ఇక్కడ నాగలక్ష్మి హాస్పిటల్లో మాకు భారతి మేడం నార్మల్ చేసింది. ఫస్ట్ నార్మల్ చేసింది, ఇప్పుడు సెకండ్ బాబు కూడా నార్మల్ చేసింది మేడం. దానికైతే హాస్పిటల్లో మొత్తం అంతా బాగానే ఉంది.